దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క యొప్పజెప్పాలనని ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హృదయపూర్వకంగా స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి మనమందరము ఒకరికొకరు అందరము కలిసి ప్రార్థనా సహవాసంలో పాలు పొందుకుందాము. రండి, వినండి. ఈరోజు ధ్యాన వాక్యము: దేవునికి సమస్తము మరుగు లేకుండా తేటగా ఉన్నది అని పౌలు భక్తుడు తెలియజేసిన మాటను మనము ధ్యానించుకుంటున్నాము. చాలామంది అనేక విషయాలను దేవునికి మరుగుగా చేస్తున్నాము అని వాళ్ళంతట వాళ్ళే స్వతహాగా అనుకుంటూ అన్నీ చేస్తుంటారు. దానికి ఉదాహరణగా ఆదాము హవ్వలు ఏదెను తోటలో పాపము చేసిన తర్వాత దేవుని నుండి దాచటానికి ప్రయత్నించారు. కానీ దేవుడే స్వయంగా వారి పరిస్థితి చూసి, ఆదాము, నీవెక్కడున్నావు అని అన్నాడు. అయ్యా, నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా చెట్ల చాటును దాక్కుని ఉన్నానయ్యా అని ఆదాము జవాబిచ్చాడు. యెహోవా దేవుడే దాగుచోటు అని ఆదాముకి తెలియక చెట్ల చాటును దాగు చేసుకున్నట్లుగా ఆయన దేవునితో సమాధానమిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా దాగు స్థలము కలదా అని పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. అలాగే ఆదాము కుమారుడు కయీను తన తమ్ముడైన హేబేలును హత్య చేసి దానిని దేవుని నుండి దాచడానికి ప్రయత్నించాడే కానీ అది మాత్రం దేవునికి దాచగలడా? పోని దాచగలిగాడా? ఆదికాండము 4వ అధ్యాయము 9 చూస్తే దేవుడు హేబెలు ఎక్కడ అని కయీనును ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, దేవుడు యోనాను పిలిచి, నీవు నినివే పట్టణమునకు పోయి ఆ పట్టణమునకు దుర్గతి పడుతుందని ప్రకటించమని చెబితే, నేను ఎటు వెళ్తున్నది దేవుడు చూస్తాడా అని యోనా అనుకొని తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కినట్లు యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనము చూడగలము. ఎంత దౌర్భాగ్య స్థితి యోనాకు! అప్పట్లో దేవుడంటే ఎంత గొప్పవాడో తెలిసి కూడా యోనా దేవునికి ఇష్టమైనటువంటి ఆ ప్రాంతంలో దెబ్బతినకుండా ఉండటానికి ముందుగా ప్రకటించమని దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేక ఇతనికి యోనాకి తర్షీషునకు పోవు ఓడ ఎక్కేసేసాడు. అయినా దేవుని నిబంధన మారదు కదా. యోనాను నినివే పట్టణానికి చేరునట్లుగా దేవుడు చెప్పాడు. దేవుడు అలాగా యోనా గురించి ఆలోచించి, నేను నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళటానికి ఓడెక్కాడు ఏమిటని దేవుడు యోనాను నినివే పట్టణానికే చేరేటట్లుగా దేవుడు చేశాడు. మన విషయాలన్నీ దేవునికి తెలుసు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని కీర్తనాకారుడు 44వ సంకీర్తన 21లో తెలియపరిచిన సంగతిని మనం గుర్తుంచుకొని దేవునికి ప్రార్థన చేసి
మనము చేయబోయే ప్రతి పనిని ఆయన చిత్తములో జరిగించమని ఆయన సెలవును మనము కోరుకోవాలి. కనుక ఆయన చిత్త ప్రకారమే మనం నడవాలి. మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మీకా 6:8 ఏమంటాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీవు ఎలా నడవాలంటే అలా నడువు, కానీ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, జాగ్రత్త అని చెప్పిన మాట ప్రకారంగా మనము ఆయన యొక్క చిత్తాన్ని మనం అనుసరించి మనము దేవుని దగ్గర మౌనముగాను భయముగాను వణకతోనూ వినయంగా మనము ప్రవర్తించుచు మనం జీవిస్తే తప్పకుండా మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మేము తెలియక చేస్తున్నటువంటి పొరపాట్లను తండ్రి దయతో క్షమించి, కృపగల నాయన, నీ చూపు ప్రభువా యావత్తు లోకమంతను తిరుగుతూ దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాడని మేము తెలుసుకొని నీకు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్.